పరదేశుకు వెళ్ళిన దొంగ. ఈ కథ లూకా సువార్త 23వ అధ్యాయం 32-43 వచనాల్లో ఉంది. ముందుగా మన కథని నేర్చుకుందాం, సరేనా? నేరస్తులను ఇద్దరిని కూడా యేసు ప్రభువుతో పాటు చంపడానికి తెచ్చారు. వారు కల్వరి అనే స్థలానికి వచ్చినప్పుడు వారు ఆయనను అక్కడ సిలువ వేశారు. ఆ నేరస్తులను కూడా ఒకడిని ఆయన కుడివైపున, మరొకడిని ఎడమ వైపున సిలువ వేశారు. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేస్తున్నదేమిటో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అన్నాడు. వారు ఆయన బట్టల కోసం చీట్లు వేసి పంచుకున్నారు. ప్రజలైతే అక్కడ ప్రేక్షకుల్లాగా నిలవబడి చూస్తూ ఉన్నారు. వారి మధ్య ఉన్న అధికారులైతే ఆయనను అపహాస్యం చేస్తూ, ఇతడు ఇతరులను రక్షించాడు, దేవుడు ఎన్నుకున్న అభిషక్తుడు ఇతడే అయితే తనను తాను రక్షించుకోవాలి అన్నారు. అయితే సైనికులు ఉన్నారు చూసారా, వాళ్ళు కూడా యేసు ప్రభుని విక్రించారు. ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిపోయిన ద్రాక్షరసాన్ని ఆయనకి ఇవ్వబోతూ, ఓయ్, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకో అన్నారు. అతడు యూదుల రాజు అని ఒక వ్రాసి ఆయనకి పైగా ఉంచారు. ఇది గ్రీక్, లాటిన్, హీబ్రూ అక్షరాలలో ఉంది. వేలాడుతున్నటువంటి నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తూ, నీవు అభిషేకుడివైతే నిన్ను నీవే రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. అయితే రెండో నేరస్తుడు అతన్ని చీవాట్లు పెట్టి ఇలా జవాబిస్తూ అన్నాడు, నువ్వు ఇదే శిక్షా విధి కింద ఉన్నావు కదా, దేవుడంటే నీకు భయం లేదా? మనకు ఈ శిక్ష న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతూ ఉన్నాం. కానీ ఈ మనిషి ఏ తప్పిదం చేయలేదు. అప్పుడు అతడు యేసు ప్రభుతో, ప్రభు, మీరు మీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అతనితో యేసు ప్రభు ఏమన్నాడు తెలిసిన, నీతో ఖచ్చితంగా చెబుతున్నాను, ఈరోజే నీవు నాతో కూడా పరమానంద నివాసంలో ఉంటావు అన్నాడు. ఇది కథ. నేర్చుకుని బాగా తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం. తర్వాత ఆధ్యాత్మిక పరిశీలనలు చేస్తూ కనుగొని వాళ్ళ జీవితానికి అన్వయింపజేసుకుందాం. వందనాలు.